వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పెసరపప్పుతో గారెలు చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఇలా దీనిలో మిక్స్ చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసి జీరా, కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసానండి. నెక్స్ట్ ఇలా కొంచెము పప్పు ఇలా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇవి గారెలు చేసి దీనిలో డిప్ చేసి వేసుకుంటే మంచి అంటే క్రంచీగా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు చేసి చూద్దాం మనము. చూడండి, నేను ఇలా తీసుకున్నానండి. నేను ఎప్పుడు గారెలు కూడా చేతి మీద చేసుకుంటాను. ఇలా చేసి దీనిలో డిప్ చేద్దామండి. చూసారా, అప్పుడు ఏంటంటే ఇది కొంచెం క్రంచీగా ఉంటుందండి. ఇలా అనుకొని ఇప్పుడు ఏంటంటే ఈ పప్పు అంతా పైన పట్టేస్తుంది కదండి. ఇప్పుడు చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసేసుకుందాం. అలా అన్నీ అలానే వేసుకుందామండి. చూడండి, అన్నీ ఇలాగే వేయించుకుంటున్నామండి. చూసారా, పెసరపప్పు పైన మనం ఇట్లా టచ్ చేస్తే ఎలా కనిపిస్తుందండి. చాలా క్రిస్పీగా బాగుంటుందండి, మంచి క్రంచీగా ఉంటుంది. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారండి, మంచి కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు మనం తీసేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కంప్లీట్ అయిపోయాయండి మన గారెలు, పెసర గారెలు. ఈ పప్పు నానటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇది అల్లం చట్నీ అండి, అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మనకి ఇలా పప్పు పైన ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, క్రంచీగా క్రిస్పీగా ఉంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా స్నాక్ లాగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఏం పట్టదు, మనకు ఒక 15 మినిట్స్ అయితే ఇట్స్ ఎనఫ్. పప్పు నానిపోతే కనుక మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.